సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సో అంటే మీరు హైదరాబాద్ వచ్చే ఎన్నాళ్ళు అవుతుంది? 6 years అవుతుంది. 6 years అయిపోతుంది. 6 years అవుతుంది. సో మీరు ఈ ఫీల్డ్ లో ఉంటూ 7.5 years అవుతుంది. 7.5 years. ఓకే ఓకే. సో ఫైనల్లీ మీ జాబ్ ఇప్పుడు సాలరీ ఎంత ఉంది చెప్పండి. ప్రస్తుతానికి నేను ఇప్పుడైతే ఈ ప్రెజెంట్ జాబ్లో నాది ఈరోజే లాస్ట్ వర్కింగ్ డే అనమాట. సో నేను కొత్త కంపెనీకి షిఫ్ట్ అవుతున్నాను. ఈరోజే నా లాస్ట్ వర్కింగ్ డే. అండ్ లాస్ట్ మంత్ నేను పిక్ చేసిన శాలరీ వచ్చి 80. సో అంటే ఇది ఫిక్స్డ్ గా ఉంటుందా సాలరీ? లేదు, అలా ఉండదు అనమాట. మంత్ కూడా వేరియేషన్ ఉంటుందా? ఒకసారి మనం 90 ఎర్న్ చేయొచ్చు, ఒకసారి 70, ఒకసారి 80. సో బేసిక్ శాలరీ అనేది మనకి ఎలా ఉంటుందంటే, మీరు ఫ్లైట్ చేసినా చేయకపోయినా మీకు ఇంత శాలరీ అనేది డెఫినెట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఓటీస్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఫ్లయింగ్ ఏదైతే చేస్తారో పర్ అవర్ బేసిస్ లో మనకి ఆ శాలరీ అనేది ఇస్తారనమాట. సో పాపం మీరు ఎక్స్ట్రా బేసిస్ లో కూడా వర్క్ చేశారు. అది ఎక్స్ట్రా బేసిస్ అనేది ఏమి ఉండదు. సో మినిమం 50 ఫ్లయింగ్ అవర్స్ అని ఉంటుందన్నమాట. ఆ 50 ఫ్లయింగ్ అవర్స్ ఏదైతే ఉందో 10 days 12 days లో కంప్లీట్ చేసేస్తాము. సో మిగతా డేస్ కూడా మనం వర్క్ చేయాలి కాబట్టి ఆ మిగతా డేస్ ఏదైతే వర్క్ చేస్తామో అవి ఎక్స్ట్రా అవర్స్ లాగా కౌంట్ చేసి మనకి పర్ అవర్ బేసిస్ లాగా ఇస్తారు. టుడే వరకు ఏ ఎయిర్లైన్స్ లో చేశారు? ఈ రోజు దాకా అయితే గో ఫస్ట్ లో, అండ్ నెక్స్ట్ వచ్చి ఎయిర్ ఇండియాలో జాయిన్ అవుతాను. ఓ మై గాడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ లోనే? లేదు, మళ్ళీ బ్యాక్ టు ముంబై. ఇంకా తప్పదు. నేను 1 year అయిపోతుంది ఢిల్లీలోనే ఉంటున్నాను. నన్ను హైదరాబాద్ నుంచి సడన్గా ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేశారనమాట. ఎందుకంటే హైదరాబాద్ బేస్ అనేది బంద్ చేయడము, ఇక్కడ నుంచి ఫ్లైట్స్ లేకపోవడము. సో అందువల్ల ఇంకా ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. ఇంక ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను. అండ్ ఎయిర్ ఇండియా ఒకవేళ ఢిల్లీలో ట్రైనింగ్ చేస్తే మంచిది నాకు, బట్ లేదు మీరు ముంబైకి వెళ్ళాలంటే వెళ్ళాలి అంతే. సో ఇప్పుడు ప్యాకేజ్ పెరుగుతుందా మరి? పెరుగుతుంది. అంటే మోస్ట్లీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇది ఎయిర్ ఇండియాలో ఎలా అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇవి నేను ముందు పనిచేసింది లో కాస్ట్ సర్వీస్ అనమాట. అది ఎలా అంటే మనం డొమెస్టిక్లో తిరుగుతాము. ఎయిర్ ఇండియా వచ్చి ఇంటర్నేషనల్ కూడా వెళ్తుంది. సో ముందు శాలరీ డొమెస్టిక్ బేసిస్ మీద ఇస్తారు. ఇప్పుడు ఈ ఎయిర్ ఇండియా వచ్చి ఇంటర్నేషనల్ కూడా ట్రావెల్ చేస్తాం కాబట్టి ఆ బేసిస్లో ఇస్తారు. బేసిక్ అయితే దీంట్లో కూడా నాకు 58 అనమాట. అండ్ మొత్తం ఇంటర్నేషనల్ అదంతా ట్రావెల్ చేసిన తర్వాత ఒక 1 lakh పైన వస్తుంది. ఒక 1 lakh పైన వస్తుంది. అమ్మయ్య, హ్యాపీ. సో అక్కడ అకామిడేషన్ మళ్ళీ రెంట్ ఇవన్నీ మీరే తీసుకోవాలి? అదంతా మనమే చూసుకోవాలి. అదంతా మీరే చూసుకోవాలి. సో మళ్ళీ దీనికోసం ఎక్స్ట్రా ఓటీస్ కష్టపడితే సార్ రెంట్ వెళ్ళిపోతే ఈ శాలరీ అనేది జాగ్రత్త పెట్టుకోవచ్చు అన్న థాట్ లో ఉన్నారు. అంతేనా? ఓ మై గాడ్, తెలిసిపోయింది. ఓకే. ఇప్పుడు సిస్టర్స్ ఇద్దరు సెటిల్డా ఇక్కడ? ఇద్దరు ఇక్కడనే మమ్మీతో పాటు ఉంటారు. సో అప్పుడప్పుడు అమ్మమ్మ దగ్గరికి మీరు వెళ్తుంటారు, అమ్మమ్మ మీ దగ్గరికి వస్తుంటారు? అమ్మమ్మనే మా దగ్గరకు వస్తూ ఉంటుంది. అమ్మమ్మ కొన్ని రోజులు పెద్ద మామ దగ్గర, కొన్ని రోజులు చిన్న మామ దగ్గర, కొన్ని రోజులు మమ్మీ దగ్గర, అలా ఉంటుంటారు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటూ ఉంటారా మిమ్మల్ని? అందరూ ఇప్పుడు అందరు చూసుకుంటున్నారు. ఓకే. సో మరి మ్యారేజ్ ఎప్పుడు? దిస్ ఇస్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఇంకొంచెం టైం టేకేనా? అందరూ అడుగుతుంటారు కదా? అందరూ అడుగుతుంటారు, బట్ మ్యారేజ్ ప్లాన్స్ అయితే డెఫినెట్ గా లేవు. ఫ్యూచర్ లో మేము లవ్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అరేంజ్ మ్యారేజ్? అసలుకి మా మదర్ ఇక్కడ ఉన్నారు, నేను చెప్తే నన్ను కొడుతుంది. బట్ మ్యారేజ్ అంటే మేబీ ఇంకొక 5-6 years యాజ్ పర్ మీ. బట్ చుట్టాలు, మా అమ్మమ్మ అందరూ రేపు దొరికితే రేపే పెళ్లి చేద్దామని రెడీగా ఉన్నారు. నాది ఎలా అంటే మ్యారేజ్ అనేది ఇంపార్టెంట్, బట్ అది కంపల్సరీ అయితే కాదు. అండ్ మేము ఆ ఫేస్ నుంచి వచ్చాం కాబట్టి మాకు కొంచెం మ్యారేజ్ చేసుకోవాలి అండ్ ఒక స్టెప్ ముందుకు వేయాలి అంటే భయం అవుతుంది. అండ్ దాంతోపాటు మేము ఆ ఇల్లు నిడిచిపెట్టి వెళ్ళే ముందు మా మమ్మీని సెక్యూర్ చేస్తే తను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఎందుకంటే మాకు బ్రదర్స్ లేరు. సో రేపు మేము మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతే తను మా మీద ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వకుండా తనకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేసి వెళ్తే తను తన లైఫ్లో హ్యాపీగా ఉంటుంది అనే ఒక ఆలోచనతోనే ఉన్నాము. సో ఆ ప్లాన్స్ వల్ల ఇప్పుడైతే మ్యారేజ్ అయితే డెఫినెట్గా కాదు. మా చుట్టాలకి, ఫ్రెండ్స్కి అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు కదా? నాట్ ఎనీ టైమ్ సూన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.